వెల్కమ్ టు చంద్రికాస్ గైడ్ స్పియర్. హలో అండి, నేను చంద్రిక. ఈ రోజు అయితే మనం పైథాన్ లెర్నింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నామండి. ఈ రోజు అయితే లెసన్ 1. ఈవెన్ మీరు ఈ పైథాన్ సిరీస్లో ఏంటి అంటే మీరు ఫ్రెషర్ అయినా కానీ, మీరు ఈవెన్ ఇంటర్ స్టూడెంట్ అయినా కానీ మీరు అండర్స్టాండింగ్ చేసుకునే ఒక లెవెల్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా పక్కాగా ఉంటుందండి సిరీస్. నేనైతే ప్రామిస్ చేస్తున్నాను. ఇది అందరిలాగా అన్నిటిలాగా అయితే కాదండి. మీరు ఈవెన్ ఎక్కడి నుంచి వచ్చినా, ఏ లెవెల్ ఆఫ్ పైథాన్ నుండి వచ్చినా కానీ మీకు పక్కాగా అర్థమయ్యేలాగైతే నేను చెప్తాను. అండ్ నేనేంటి నమ్ముతున్నానంటే, నేనైతే ఈ సిరీస్ని ఒక పర్పస్ కోసం స్టార్ట్ చేశానండి. బయట మనం చూసుకుంటే మనకి ఎలా అనిపిస్తుంది అంటే, కోడింగ్ అనేది కష్టం అనిపిస్తుంది. కొంతమంది నేర్చుకోవడానికి కొంచెం కాస్ట్లీ కూడా అనిపిస్తుంది అండి. బయట అలా ఉన్నాయి. నేను అయితే ఇది అందరికీ యూజ్ అవ్వాలని చెప్పి అయితే స్టార్ట్ చేశాను. మనం ఇక్కడ నేనైతే ఒకటి నమ్ముతున్నానండి. ఎవరైతే మీకు నీడ్ ఉందో, మీరు మీ ఫ్రెండ్స్కి నీడ్ ఉందని నమ్ముతున్నారో, ప్లీజ్ జెన్యున్గా వాళ్ళకైతే షేర్ చేయండి. చాలా అంటే చాలా యూజ్ అయ్యిద్ది. మీరు ఇంటర్ అయినా, ఈవెన్ 10th అయినా కూడా మీకు ఇది అర్థమైద్దని నేనైతే ప్రామిస్ చేస్తున్నాను పక్కాగా. వీడియోలోకి వెళ్ళిపోదామండి. పైథాన్. అసలు పైథాన్ అనేది మన సిరీస్ అండి. దీన్ని ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు కదా. పైథాన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుంది. చూడండి, వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసేయండి. మన ఛానల్లో ఇంకా యూస్ఫుల్ కంటెంట్ అయితే చాలా అంటే చాలా ఉందండి. యూజ్ చేసుకోండి. స్టార్టప్స్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయండి. సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా జెన్యూన్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. పైథాన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కదండి. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? మనం కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. మీన్స్ నాకు ఈ పని చేసి పెట్టు. మనం మనుషులంగా మనం కూడా చేసుకుంటామండి, హ్యూమన్స్గా పని. మనం కంప్యూటర్తో చేయించుకునే పని ఇంకా ఫాస్ట్గా చేస్తుంది. ఒక మిషన్ అనేది ఫాస్ట్గా చేస్తుందండి కంపేర్ టు హ్యూమన్ అనేది. ఇదివరకు ఏంటి, ఈవెన్ వ్యవసాయంలో కూడా ఎలా అంటే మనుషులు చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, మిషన్ వచ్చేసి ఏ పనినైనా ఫాస్ట్గా చేస్తుంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంటుంది. చాలా వర్క్ అనేది ఫాస్ట్గా అయిపోతుంది, మనకు టైం కూడా సేవ్ అవుతుంది. సో అలా ఒక మిషన్, ఆ మిషనే కంప్యూటర్ అండి, ఆర్ ల్యాప్టాప్, ఎనీథింగ్. మనం దానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం మనుషులతో మాట్లాడాలి అంటే ఏం యూజ్ చేస్తామండి? ఒక తెలుగు కానీ, ఒక ఇంగ్లీష్ కానీ అలా యూజ్ చేస్తాం కదా. మనం ఇక్కడ మిషన్తో మాట్లాడాలి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తామండి. ఎక్స్క్యూజ్ మీ. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసుకుని మనం మిషన్తో మాట్లాడి, మీన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు కావాల్సిన పనిని మనం ఈజీగా అయితే చేయించుకుంటామండి. దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి మనకి చాలా ఉన్నాయండి. C++, పైథాన్, జావా స్క్రిప్ట్, అలా చాలా ఉన్నాయి. మనం దాంట్లో ఒక లాంగ్వేజ్ అయిన పైథాన్ అనేది నేర్చుకుంటున్నామండి. మనం అసలు పైథాన్ ఏంటి అనేది నేర్చుకుందాం. చూడండి, ఇది ఒక హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండి. హై లెవెల్ అంటే మనకి అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ అండి. లైక్ ఇంగ్లీష్, మనం చూస్తే ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు దీన్ని. అందుకే హై లెవెల్ అండి. మనకి ఇదివరకు ఓల్డ్ డేస్లో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది బిట్స్లో ఉండేది. 0s 1s, అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది డిఫరెంట్గా ఉండేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ రాను అనేది ఇది ఎలా అయిందంటే హై లెవెల్లో ఉందండి. స్టార్టింగ్ ఏబిసి లాంగ్వేజ్ అనేది ఒకలా ఉండేది. ఫోర్ట్రాన్ అని చెప్పి చాలా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండేవి కదా. ఇప్పుడు పైథాన్ లాంగ్వేజ్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్ అయిందండి. మనం చాలా ఈజీగా లాంగ్వేజ్ అనేది నేర్చుకోవచ్చు. ఒక సాఫ్ట్వేర్, ఒక యాప్ని క్రియేట్ చేయడానికి అయితే ఇది యూజ్ అవుతుంది. మనం వెబ్సైట్స్ చేసుకోవచ్చు. మీకు తెలుసు కదా, వెబ్సైట్ అనేది అంత ముఖ్యం. మీకు ఎన్ని బిజినెస్ ఉన్నా, ఎలా ఉన్నా, దాన్ని మీరు అందరికీ రీచ్ అయ్యేలా చేసుకోవాలంటే ఒక వెబ్సైట్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. స్క్రిప్ట్స్ని ఆటోమేషన్ చేసుకోవడానికి కూడా. మనం ఒక వర్క్ని రిపీటేటివ్గా చేస్తున్నప్పుడు మనం అలా చేయకుండా టైం సెట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది. ఏఐ అప్లికేషన్ మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏఐ అనేది ఎలా జనరేట్ అవుతుందో, ఆ ఏ అప్లికేషన్స్ని యూజ్ చేయడానికి కూడా మనం పైథాన్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. పైథాన్ లాంగ్వేజ్ అనేది చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. కంప్యూటర్స్ అనేవి చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే ఇది ఒక హై లెవెల్ లాంగ్వేజ్ కాబట్టి మనం యాప్స్ని క్రియేట్ చేసుకోవడానికి కానీ, వెబ్సైట్స్ని కానీ,
టాస్క్స్ కానీ అండ్ స్మార్ట్ ఏఐ సిస్టమ్స్ని క్రియేట్ చేసుకోవడం. మీరైతే అనుకోవద్దండి ఇదేంటి తినేంటి మీన్స్ పీపీటీ చెప్ ఇది నేను చాలా క్లియర్గా అంటే క్లియర్గా చాలా టైం ఇన్వెస్ట్ చేసి క్రియేట్ చేసిన పీపీటీ అండి. మనకి వాట్సాప్ ఛానల్ ఉంది కదా, ఇది కూడా షేర్ చేయబడింది. ఆ వాట్సాప్ ఛానల్లో ఎవరికైతే కావాలో మనకి ఒకటి నేర్చుకుంటున్నామంటే దాన్ని ఏ టు జెడ్ నేర్చుకోవాలని అయితే నేను నమ్ముతున్నానండి. ప్రతిదీ ఎవరైనా దాని గురించి అడిగితే ఎక్కడి నుంచి హిస్టరీ రూట్స్ నుంచి అడిగినా కానీ మనం చెప్పగలగాలని అయితే నేను నమ్ముతున్నాను. అందుకే నేను మీకు హిస్టరీ కూడా చెప్పదలుచుకున్నాను. అసలు దాని పర్పస్ ఆఫ్ మెయిన్ క్రియేషన్ ఏంటి, ఎందుకు క్రియేట్ అయింది, ఎక్కడ క్రియేట్ అయింది, ఎవరు క్రియేట్ చేశారు, ఇది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఒకటి నేర్చుకున్నామంటే దాన్ని ఏ టు జెడ్ నేర్చుకోవాలని నేను నమ్ముతాను. దీన్ని మనకి గైడో వ్యాన్ రోజమ్ అనే వాళ్ళు క్రియేట్ చేశారండి. దీన్ని అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్వెంట్ చేసిన ఆయన మనకి ఆయన ఆ ఐడియా అనేది మనకి ఎప్పుడు కన్సీవ్ అయిందంటే ఆ ఐడియా అనేది ఆయనకి 1980s నుంచే వచ్చిందండి. బట్ ఆ ఫస్ట్ దాని వర్క్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1989లో స్టార్ట్ చేశారు. ప్లీజ్ మీకు మీకు ఇప్పుడు వీలుంటే ఎవరైనా ఒక బుక్ తీసుకుని అయితే నోట్ చేసుకోండి అండి. దాని ఫస్ట్ రిలీజ్ అనేది 1991లో జరిగింది. ఐడియా అనేది 1989లో కన్సీవ్ అయింది. ఆ లాంగ్వేజ్ అనేది చాలా సింపుల్గా అండ్ ఈజీ టు రీడ్ అనేది ఉండిద్ది. ఈ లాంగ్వేజ్ ఎక్కడి నుండి ఇన్స్పైర్ అయిందంటే గైడోవాన్ రసం ఆయన మనకి ప్రీవియస్గా ఏబీసీ లాంగ్వేజ్ ఉండేది కదండి, దాని నుంచి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఓకే ఇంకొంచెం ఈజీగా చేద్దామని చెప్పి ఆయన పైథాన్ లాంగ్వేజ్ని అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. దాని ఫస్ట్ వర్షన్ అయితే పైథాన్ 0.9.0 అని చెప్పేసి అది 1991లో రిలీజ్ అయిందండి. అండ్ పైథాన్ 2 అని ఇది ఉండిద్ది కదా, అది పైథాన్ 2 వర్షన్ అయితే మనకి 2000లో రిలీజ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ, నేను ఒకసారి అయితే వాటర్ తాగొస్తాను. పైథాన్ 3 వర్షన్ అయితే మనకి 2018లో రిలీజ్ అయిందండి. ఎందుకంత అది పాపులర్ అయింది పైథాన్ లాంగ్వేజ్ అనేది, ఎందుకంత పాపులర్ అయింది అంటే అది హై లెవెల్ లాంగ్వేజ్ అండి. ఎవరైనా చాలా ఈజీగా ఇంప్లిమెంట్ చేయగలరు, ఈజీగా రీడ్ చేయగలరు, ఈజీగా అర్థం చేసుకోగలరు. దట్స్ వై ఇట్ బికమ్ మోర్ పాపులర్. మనం ఇప్పుడు పైథాన్ అనేది ఎక్కడ వెబ్ డెవలప్మెంట్లో, ఏఐలో, డేటా సైన్స్లో అసలు యూజ్ చేయని ప్లేస్ ఉండట్లేదండి. అంత బాగా యూజ్ చేస్తున్నారు పైథాన్ అయితే. పైథాన్ ఉందిగా, పైథాన్ అసలు ఈ నేమ్ ఎందుకు వచ్చింది ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ నేమ్ అనేది గైడోవాన్ రాజం ఉన్నారు కదా, అదొక స్నేక్ నేమ్ అలా ఏం కాదండి. ఆయన ఇదివరకు మనకి ప్రీవియస్ జనరేషన్స్లో సర్కస్ షోస్ అనేవి వచ్చాయి కదా, ఆ షో నేమ్ వచ్చేసి మోంటీస్ పైథాన్స్ ఫ్లయింగ్ సర్కస్. మోంటీ పైథాన్ ఫ్లయింగ్ సర్కస్ అనేది ఒక షో నేమ్ అండి. అది చాలా అంటే చాలా ఫేమస్ కామెడీ షో, బ్రిటిష్ కామెడీ షో. దాన్ని ఆయన బాగా ఇష్టంగా చూసేవాళ్ళు, చాలా నచ్చింది దానికి అది ఆయన. సో ఆయన క్రియేట్ చేసిన ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆయన ఏం చేయాలనుకున్నారు, చాలా అంటే చాలా ఈజీగా ఉండాలి నేము, చాలా హ్యూమర్తో ఉండాలి, ఫన్గా ఉండాలి అని చెప్పేసి పైథాన్ అని చూస్ చేసుకున్నారు. అంతేగాని అదొక స్నేక్ నేమో డిఫరెంటో కాదండి. జస్ట్ ఒక ఫ్లయింగ్ సర్కస్ షోలో ఆ పైథాన్ అనేది తీసుకుని ఆయన ఆ నేమ్ని అయితే ఇన్వెంట్ చేయడం జరిగింది. అండ్ ఇట్ బికేమ్స్ మోర్ పాపులర్. చాలా అంటే చాలా పాపులర్ అయిందండి ఆ నేమ్ కూడా. మనం యూజ్ చేస్తున్నాం కదా, మనం ఒకటి యూజ్ చేస్తున్నామంటే మనం ఏదైనా ఒకటి నేర్చుకున్నాం, దాన్ని యూజ్ తెలియాలి. యూజ్ తెలియకుండా ఏదో నేర్చుకుంటే అవ్వదు కదండి. పక్కగా యూజ్ ఉంటేనే కదా మనం ఏదైనా పని చేస్తాము. అందుకనే మనం ఈ పైథాన్ యూజ్ ఏంటని తెలుసుకుంటే మనం ఇంకా బాగా నేర్చుకోవచ్చు అని నేను నమ్ముతాను. మనం ఇది సాఫ్ట్వేర్లో యూజ్ చేస్తారండి పైథాన్ అనేది, మీకు తెలుసు కదా. అప్లికేషన్స్ యాప్ అన్న క్రియేట్ చేయాలన్నా పైథాన్ అనేది చాలా అంటే చాలా కంపల్సరీ అయిపోయింది. అండ్ వెబ్సైట్స్ని యూజ్ చేయడానికి మనం ఒక వెబ్సైట్ అది అమెజాన్ ఉంది, ఏదైనా వెబ్సైటే ఉంది, మనం డీజాంగో ఫ్లాస్క్ అనే ఫ్రేమ్వర్క్స్ని యూజ్ చేసుకుని చాలా అంటే చాలా ఈజీగా మనం పైథాన్ని యూజ్ చేసుకుని వెబ్సైట్ని క్రియేట్ చేయొచ్చు. ఆటోమేటిక్గా ఒక టాస్క్ అనేది మనం చేయకుండా ఆటోమేటిక్గా డన్ అవ్వాలంటే మనం ఆటోమేషన్ అనేది యూజ్ చేస్తాం కదా, దాంట్లో కూడా పైథాన్ ఉంటుందండి.
సిలీనియం మీకు తెలుసు కదా ఇవన్నీ. కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది, సిలీనియం అని ఉంటుంది కదా, అది కూడా మీరు పైథాన్ యూస్ చేసుకుని చేయొచ్చు. డేటా సైన్స్, మనం ఒక డేటా ఉంది దాన్ని అనలైజ్ చేసుకోవాలి, అలా మీకు పవర్ బిఐ ఇవన్నీ ఉంటాయి కదా, దాంట్లో కూడా పైథాన్ యూస్ చేస్తారు. ఏ అప్లికేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్, దాంట్లో ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి తెలుసు కదా. దాంట్లో అనేది పైథాన్ అయితే వైడ్ రేంజ్లో ఉంటుందండి, అన్ని మాడ్యూల్స్ అన్ని లైబ్రరీస్ ఉంటాయి. వెబ్ స్క్రాపింగ్ కూడా యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ వెబ్సైట్స్ నుంచి మనం డేటాని కలెక్ట్ చేసుకోవాలంటే మనకు వెబ్ స్క్రాపింగ్ కావాలి కదా, చాలా అంటే చాలా యూజ్ ఉంటుంది వెబ్ స్క్రాపింగ్ వల్ల. దాంట్లో కూడా పైథాన్ యూజ్ చేస్తారు. మనం గేమ్ డెవలప్మెంట్లో కూడా ఈ పైథాన్ అనేది యూజ్ చేస్తామండి. మనం చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇన్ని యూజెస్ ఉన్న పైథాన్ని మనం నేర్చుకోవడం కరెక్టే అని నేను చెప్పి నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దానికి అది ఇంకా వైడ్ రేంజ్ ఉంటుంది, అది ఎక్కడ తగ్గదు. ఎందుకంటే ఏ అనేది ఇంకా పెరుగుతుందో తప్ప తగ్గట్లేదు. సో దట్స్ వై మీరు పైథాన్ నేర్చుకోండి. పైథాన్ అనేది స్ట్రాంగ్గా ఉంటే మీరు ఏఐకి వెళ్ళొచ్చు, డిఎస్ఏకి వెళ్ళొచ్చు, ఇంకా చాలా లెవెల్స్ ఉంటాయండి. సో మీరు పైథాన్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా పెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, అది మనం ఇప్పుడు ఎక్కడ వాడుతున్నాం పైథాన్ అనేది, ప్రెజెంట్ మనం చూస్తున్నాం కదా మన సరౌండింగ్స్లో, అది ఎక్కడ ఉంది పైథాన్ అనేది, ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ లైన్ యూజ్ చేస్తున్నారండి, యూట్యూబ్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, అమెజాన్, డ్రాప్ బాక్స్, గూగుల్, రెడిట్, ఇలా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఈ పైథాన్ అయితే యూజ్ చేస్తున్నాయండి. అంత అంత అన్ని యూజ్ చేస్తున్నాయి అంటే దీనివల్ల యూజ్ ఉందనే కదండి మీనింగ్. ఎంత బాగా వర్క్ అయ్యిందంటే పైథాన్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ప్లాట్ఫామ్, డిఫరెంట్ వర్క్స్ చేయడానికి కూడా పైథాన్ అనేది చాలా యూజ్ అయ్యింది. ఎందుకంటే అన్ని మాడ్యూల్స్ అన్ని లైబ్రరీస్ ఉన్నాయి కదా, దట్స్ వై పైథాన్ అనేది మనం నేర్చుకోవాలండి. ఇది దీని యొక్క కెపాసిటీ ఇంకా పెరిగిద్దే తప్ప ఎక్కడ తగ్గను కూడా తగ్గదు. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇన్ ద వీడియో ఆఫ్ మిడిల్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు అంటే ఈ వీడియో ఎవరికైతే నీడ్ ఉందో అది వాళ్ళ వరకు రీచ్ అవ్వడానికి మీ సబ్స్క్రైబ్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే పైథాన్ ఇన్స్టాలేషన్ చేసుకుందాం. అసలు మనం పైథాన్ చేయాలంటే మనకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి కదా, ఆ ప్లాట్ఫామ్ అయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకుందాం. నేను అది ఎలా చేయాలి అనేది మీకు ఒక స్టెప్స్గా ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఎడ్జ్ యూజ్ చేసుకుందాం. నేనైతే python.org అనే అఫీషియల్ ప్లాట్ఫామ్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్స్లో క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ ద ఇన్స్టాల్ ఆఫ్ పైథాన్ 3.1 14.3 అని ఉంది కదా, నేను డౌన్లోడ్ చేస్తున్నానండి. మీరు కూడా అలానే డౌన్లోడ్ చేసుకొని, డౌన్లోడ్ చేసిన తర్వాత అయితే మీరు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు పాత్ అయితే సెట్ చేసుకోండి. నేను ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను పాత్ ఏం సెట్ చేసుకోక్కర్లేదు. మీరు డౌన్లోడ్ పైథాన్ నొక్కిన తర్వాత ఆ డౌన్లోడ్ పైథాన్ ఓపెన్ చేసిన తర్వాత అన్ని నెక్స్ట్ వెళ్ళిపోండి. ఒక్క యాడ్ పైథాన్ అనే పాత్ అనేది మాత్రమే మీరు టిక్ చేసుకోండి, అది ఒక్కటే చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఇన్స్టాల్ నొక్కండి. అది మీన్స్ అది ఫినిష్ అయ్యేదాకా వెయిట్ చేయండి. నెక్స్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, మీరు ఈ రోజు టాస్క్ అయితే మనకి ఇదండి. ఈవెన్ మీరు బిగినర్ అయినా కానీ నేను ఇది మీకు అది పక్కాగా అర్థమవుతుందని నేను నమ్ముతున్నాను. అది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత పైథాన్ క్వశ్చన్ ఇలా చేయడం వల్ల మీ యొక్క సిస్టంలో పైథాన్ అనేది కరెక్ట్గా ఇన్స్టాల్ అయిందా లేదా అనేది చూపించదండి. ఇప్పుడు మనకు వర్షన్ అనేది చూపిస్తే ఓకే మనకు పైథాన్ ఇన్స్టాల్ అయింది కరెక్ట్గా ఉంది అని మీనింగ్, చూపించకపోతే మనకి ఈ అవ్వలేదని మీనింగ్ అండి. చూసారా, 3.13.7 అంటే నాది ఆ వర్షన్ ఉందండి. సో అది కరెక్ట్గానే ఇన్స్టాల్ అయింది. మీకు కూడా ఏ వర్షన్ డౌన్లోడ్ అయింది అనేది మీరు కూడా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఎవరికైనా ఇన్స్టాల్ కాకపోతే వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఏం ఎర్రర్ వస్తుందో అలా కూడా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మన వాట్సాప్ ఛానల్లో ఆ డౌట్ని అయితే మీరు పోస్ట్ చేయండి, మీరు మెసేజ్ షేర్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇది ఎందుకు అంటే సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనే మీనింగ్తోనే నేను స్టార్ట్ చేశాను. అండ్ మనం ఇన్స్టాల్ అయిన తర్వాత ఫ్యూచర్స్ కూడా చూసుకుందామండి. ఫ్యూచర్స్ ఏమి వస్తే మనకి చాలా ఈజీగా లెర్న్ చేయొచ్చు, ఈజీగా రీడ్ చేయొచ్చు కూడా. అండ్ సింపుల్గా ఉంటుంది సింటాక్స్, మీకు తెలుసు కదా, మీరు చూస్తారు ఇంకా ముందు వీడియోస్లో కూడా. సింటాక్స్ అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది, హై లెవెల్ అండి, మీకు తెలుసు కదా, ఇంగ్లీష్ లాంగ్వేజ్లా ఉంటుంది. దట్స్ వై ఇట్స్ వెరీ సింపుల్.
అది ఒక ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రిటెడ్ లాంగ్వేజ్ అనేది ఏంటంటే నేను మీకు ప్రీవియస్ వీడియోలో మీన్స్ ముందు ముందు రాబోయే వీడియోస్ చూపిస్తానండి ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ లెస్ కోడ్, తక్కువ కోడ్తో అవుట్పుట్ వచ్చేసింది. క్రాస్ ప్లాట్ఫామ్ అంటే మీరు ఈ పైథాన్ని ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చండి. ఎక్కువ లైబ్రరీస్ అనేవి ఉంటాయి పైథాన్లో. అండ్ మల్టీపర్పస్ మీరు డేటా సైన్స్లో, ఏఐలో, వెబ్ స్క్రాపింగ్లో దేంట్లోనే యూజ్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ సపోర్ట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి పైథాన్ది. మీకు నేను చిన్న ఆప్షన్ అయితే ఇస్తానండి. మీకు ఎవరికైనా ఆల్రెడీ పైథాన్ ఐడియా ఉంటే వాళ్ళు, మాకు ఐడియా ఉంది, మాకు విఎస్ కోడ్ బాగా అలవాటు అన్న వాళ్ళు, మనకు బ్రౌజర్లోకి వెళ్ళేసి కొంతమందికి విఎస్ కోడ్లో చేయడం అలవాటు అండి. వాళ్ళు విఎస్ కోడ్ డౌన్లోడ్ అని చెప్పేసి క్లిక్ చేసేసి విజువల్ స్టూడియో కోడ్ని అయితే డౌన్లోడ్ చేసేసుకోండి. ఈరోజు టాస్క్ ఏంటి అంటే ఎవరైతే ఇంకా మీరు డౌన్లోడ్ చేయలేదో వాళ్ళైతే డౌన్లోడ్ కంప్లీట్ చేసుకుని రేపటి వీడియో నేను అప్లోడ్ చేసే పాటికి మీరు డౌన్లోడ్ కంప్లీట్ అని చెప్పేసి మీరైతే కింద కామెంట్ చేయండి. అవని వాళ్ళైతే నాట్ కంప్లీటెడ్ ఎట్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు అయితే రేపటికైతే కంప్లీట్ అయిపోయి ఉండాలండి. ఎందుకు అంటే మనం రేపు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ప్రోగ్రామ్స్ అయితే చేయబోతున్నాము. చాలా అంటే చాలా క్లియర్గా ఉంది, చాలా అండర్స్టాండింగ్ ఉన్నది. పక్కాగా ప్రామిస్ చేస్తున్నాను నేనైతే అదే. సో మీరైతే పక్కాగా ఇన్స్టాల్ చేసుకుని రండి రేపటికల్లా. అండ్ ఈరోజు క్లాస్ అనేది మీకు ఎలా అనిపించింది, మీకు ఇంకా ఏమన్నా చేంజెస్ చెయ్యాలా వాయిస్ కానీ స్పీడ్ కానీ అనేది అయితే మీరైతే కామెంట్ చేయండి. మీకు క్లాస్ ఎలా అనిపించింది అయితే కామెంట్ చేయడం, అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి దానికి కూడా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను టైం చూసుకొని. ఈ రోజుతో మనకి లెసన్ 1 మీన్స్ ఈ రోజు లెసన్ 1 అయితే మనకు కంప్లీట్ అయిందండి. చూసారు కదా మనం అప్లికేషన్స్, ఫీచర్స్, అసలు పైథాన్ హిస్టరీ, డౌన్లోడ్ ప్రాసెస్, ఇన్స్టలేషన్ ప్రాసెస్ ప్రతిదీ కూడా మనం చాలా అంటే చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాము. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్ ఉంటే అది కూడా కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఏదైనా చిన్న డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. మనం నేర్చుకుంటున్నాం అనేది ఒక పాయింట్ కదండి. నేర్చుకునే నేర్చుకునేది ఎలా నేర్చుకుంటున్నాం, పక్కాగా నేర్చుకుంటున్నామా లేదా అనేది పాయింట్. నేనైతే అది నమ్ముతున్నాను. మనకి ఇదైతే ఫర్ ఎవర్ గుర్తుండాలి అంతే. దట్స్ వై ఐమ్ టీచింగ్. మీరైతే పక్కాగా నేర్చుకోండి, పక్కాగా క్లియర్గా ఉండండి, ఎక్కడ ఏది అడిగినా చెప్పేలాగా ఉండండి. అండ్ ఎవరు బట్టి పట్టొద్దండి. ఇది ఇది అని చెప్పి నేర్చుకోండి, ప్రాసెస్లో నేర్చుకోండి అంతేగాని ఆ యాడ్ టు పాత్ సెట్ చేయడం అయితే మర్చిపోకండి ఎవరు కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. లెసన్ 2 అనేది రేపు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి నీడు ఉన్న వాళ్ళకైతే ఇది షేర్ చేయండి అండి. ఖచ్చితంగా అంటే యూజ్ అవుతుంది. వాళ్ళు ఏ క్లాస్లో ఉన్నా ఎలా ఉన్నా ఇది పక్కాగా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు చంద్రికాస్ గైడ్స్ పియర్.